మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, ఇందాక హిమోగ్లోబిన్ అన్నారు కాబట్టి, సో జనరల్గా హిమోగ్లోబిన్ పెంచుకోవాలి అంటే టిప్స్ ఏంటి అంటారు? మెయిన్ రైస్ నిలిపేసి ఎక్కువగా రాగులు సజ్జలు తినాలి. సజ్జలు అంటే బాజ్రా, బాజ్రా అంటాము. మరి ఇంకా హైదరాబాద్లో ఏమంటారు సజ్జలు వాటర్. సో వాటిలో హైయెస్ట్ ఐరన్ ఉంటుంది, రాగుల్లో హైయెస్ట్ కాల్షియం ఉంటుంది, బెల్లము మంచి ఐరన్ ఆల్ మినరల్స్ ఉంటాయి. సో రోజు లేస్తానే పొద్దున్నే రాగి జావ తాగి 9-10 గంటలకు అరికెలతో భోజనం చేసి, లేదా ఉప్మా దోశ ఇవన్నీ అరికెలతోనూ సామలతోనూ తిని, మధ్యాహ్నము సీజనల్ ఫ్రూట్స్ తిని, సాయంత్రము 6 గంటలకి సద్దరొట్టెలు, హిమోగ్లోబిన్ రావడానికి సద్దరొట్టెలు 2 అన్ని గుగ్గిళ్ళు, గుళ్ళో పెడతారు కదా బఠానీలు శనగలు అలసందలు, అన్ని గుగ్గిళ్ళు ప్రోటీన్ కోసం అని, అంత వెజిటబుల్ 2 ఫ్రూట్స్ 6 o'clock తినేస్తే అద్భుతము. 2 రోజులు నువ్వుల లడ్డు, 2 రోజులు పల్లీల లడ్డు, 2 రోజులు కొబ్బరి లడ్డు, ప్లస్ కరివేపాకు. ఇంత అన్నంలో, అరికెల అన్నంలో ఇంత కరివేపాకు వేసుకొని, అంత దేశీయ నెయ్యి వేసుకొని, సో 2 రోజులకు ఒకసారి మునగాకుతో ఇంత తాలింపు చేసుకొని, మునగాకు, అవిసెలు, ఇవన్నీ చేసుకుంటే 1 month 2% పెరుగుతుంది. నీకు 2% పెరిగితే జబ్బులు వచ్చేది అట్లీస్ట్ 50% తగ్గిపోతుంది. అంటే మీరు ఇవన్నీ చెప్తారు, జనరల్ గా మా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే బీట్రూట్, క్యారెట్ అవి అంటాం కదా సార్. సో బీట్రూట్, క్యారెట్ కూడా చెప్పొచ్చు, తినొచ్చు. కానీ ప్రాబ్లం ఏమంటే వాటికి కంటిన్యూగా వెజిటబుల్స్, కెమికల్స్ లేకుండా వెజిటబుల్స్ పండించేది ఒక ఇష్యూ. అది నీ కెమికల్స్ లేకుండా వెజిటబుల్స్ ఉంటే హ్యాపీగా బీట్రూట్, క్యారెట్ అవన్నీ మంచిగా అవుతాయి. ఇప్పుడు ఈవినింగ్ మీరు ఒక జొన్న రొట్టెతో పాటు ఇన్ని వెజిటబుల్స్ కలిపి, ఇంత ఆకుకూర కలిపి తినండి. ఒక పల్లి ఉంటుంది తినండి, ఒక నువ్వులు ఉంటుంది తినండి, అంత కొబ్బరి బెల్లం తినండి, అద్భుతాలు జరుగుతాయి. సో నేనంతా ఇవే చేస్తాను. నా హిమోగ్లోబిన్ 15.3 తగ్గడంలే. వెయిట్ కూడా అలానే ఉంటారు కదా. నేను ఎక్కువ మిల్లెట్స్ ఎక్కువ తిన్నప్పుడు రైస్, రాగి ముద్ద ఎక్కువ రాగి ముద్ద తినేవాడు ముందు. ఈ మిల్లెట్స్ వచ్చినాక ఎక్కువ మిల్లెట్సే తిని బాగా బరువు తగ్గిన. 82 నుంచి 76కి వచ్చా. అప్పుడు రన్నింగ్ లో రైట్ లెగ్ వీక్నెస్ వచ్చింది. ఎవరైనా ఏంద్రా దీన్ని చూస్తే బీటోల్ డెఫిషియన్సీ. మళ్ళా మిల్లెట్స్ పక్కన పారేసి మళ్ళా మా రాగి ముద్ద, అంటే ఇంత మిల్లెట్స్, ఇంత రాగి పిండేసి ముద్ద ప్రతిరోజు. లాస్ట్ ఇంత ముద్ద పెట్టుకొని బాగా పెరిగేసుకొని, నిమ్మకాయ దెబ్బ పెట్టుకొని ఫుల్ గా తిని బరువు పెరగాలని కసిగా 88కి పోయినా. అంటే 14 కిలోలు పెరిగినా, ఆల్మోస్ట్ 12 కిలోలు, 76, 86, 88 12 కిలోలు పెరిగినా. ఇంకా ప్యాంట్లు పట్టుకుంటా ఉంటే చాలని ఆపేసి మళ్ళా 2 పూట్ల భోజనానికి వచ్చి మిల్లెట్స్ ఆపేసి ఇంత మిల్లెట్స్తో తింటా ఉంటే మళ్ళీ నేను 82, 83కి స్టెబిలైజ్ అయినా. అట్లే ఉన్నాను. అది కూడా 3 పూట్ల నుంచి 2 పూట్లకు వచ్చినాం. పొద్దున సాయంత్రము 2 పూట్లే తింటా. సో మధ్యాహ్నం 1 పూట తినకపోతే కూడా బరువు తగల. ఇప్పుడు ఏం ట్రైల్ చేస్తా ఉన్నాను, ఒకే పూట తింటే కూడా సరిపోతుంది అని ట్రైల్ చేయాలని కష్టపడతా ఉండా. సాయంత్రం అయ్యేటప్పుడు మళ్ళీ ఏదో ఒకటి కక్కుర్తి పడి తింటా ఉండా. సో ఎప్పుడు బయటపడతానో తెలియదు దానికి. చూడాలి మరి. పెద్ద అసిడిటీ పేషెంట్ నేను, ఎవ్రీ 2 hours తింటానే ఉండాలని చెప్పిన డాక్టర్లు. మరి ఇప్పుడు ఏకాదశికి, రేపు ఏకాదశి అంటే ఈరోజు సాయంత్రం లాస్ట్ మీల్ అయితే, రేపంతా ఏమి తిన్నాను, ఓన్లీ వాటర్ తాగుతా. ఎల్లుండి పొద్దున వరకు ఏమి తిన్నా అంటే ఆల్మోస్ట్ 36 hours ఓన్లీ వాటర్. అది కూడా కసిగా వాటర్ తాగను. దప్పైతే తాగుతా, లేకపోతే లేదు. నా యాక్టివిటీ ఎంత చేస్తా, డ్రైవింగ్ చేస్తా. అట్లా అదే ఇప్పుడు ప్రతి సెల్లు ఎనర్జెటిక్ గా ఉంటే, ఒక రోజు తిండి సరిగా లేకపోయినా, ఓ రోజు నిద్రలో సరిగా లేకపోయినా, ఇంకేదైనా 2 రోజులు సరైన ఆహారము జర్నీలో ఉన్నా ఈజీగా మలిసిపోము. అదే జనరల్ గా హిమోగ్లోబిన్ 6 ఉండేవాళ్ళు ఒక అరగంట నీకు ఏమైనా తేడా చేసినా షివరింగ్ వచ్చేసి ఏమేమో అయిపోయి టెన్షన్ పడిపోతారు. సో బేసికలీ హెల్తీగా ఉంటే బాగానే ఉంటావు. ఇప్పుడు హెల్తీగా ఉండే ఇంజిన్ ఒకవేళ కొంచెం కష్టపడిన రాళ్ళల్లో పోతుంది. సో అట్లా మేము స్ట్రెస్ పీరియడ్ లో కూడా మేము పోగలం. అవును. ఇప్పుడు బయట ఎక్కడన్నా విజయవాడ పోతాము, అక్కడ ఓన్లీ రైసే ఉంటుంది. రైసే తింటాము 4 రోజులు. తింటారా సార్ మీరు రైస్? తింటాం. రైస్
బాగా తింటాం రైస్. విలేజ్ అయితే ఆ. పెళ్లికి పోయినప్పుడు రైసే ఉంటుంది. ఆ. అటు జొన్న రొట్టె ఉంటే డెఫినెట్ గా జొన్న రొట్టె తింటా, ఆ. రాగి ముద్ద ఉంటే డెఫినెట్ గా రాగి ముద్ద కొంచెం వేసుకుంటా. ఉమ్. ఇంకా లాస్ట్ లో రైస్ ఉలవచారు ఒక కాంబినేషన్. సో ఉమ్. ఉంటే ఉలవచారు ఉంటే కొంచెం వేసుకుని అది కూడా ఎంజాయ్ చేస్తాము. ఉమ్. అదేమి లేదనుకోండి, ఫుల్గా రైస్ ఫుల్గా తిని ఆ రోజు నా బాడీ చెప్తాది కొంచెం తేపులు రావడం కొద్దిగా, రే ప్లీజ్ అంటది. ఆ. సరేలేమ్మా ఒక్కరోజే కదా, ఎప్పుడో నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి, పెళ్లిళ్ళకు ఆ. ఎప్పుడు జరగవు కదా. ఆ. సో అప్పుడు పోయినప్పుడు మాత్రం తింటాం, లేదా హోటల్స్ పోయినప్పుడు తింటాం. అదర్వైజ్ రెగ్యులర్ గా ఇంట్లో రైస్ తినేది ఉండదు. సార్ మీరు ఎలా కంట్రోల్ చేస్తున్నారు సార్ ఇలా ఫుడ్ని? మేము మాత్రం ఇలా కంట్రోల్ చేయలేము. అంటే ఏ క్రేవింగ్ వచ్చినా అప్పుడు తినేయాల్సిందే. అట్ట కాదు, మీరు న్యూట్రిషియస్ ఫుడ్, రైట్ ఫుడ్ తిని బాగా ఫిట్గా ఉండి ఎక్సర్సైజ్ చేసి ప్రాణాయామం చేసి మీ D3 లెవెల్స్ బాగుండి, మీ బ్రెయిన్లో సోడియం లెవెల్స్, పొటాషియం అన్ని కరెక్ట్గా ఉండి, ఉమ్. మీ గట్ మైక్రోవేవ్ పొట్టలో మైక్రోబ్స్ కరెక్ట్గా ఉండి, అది దానికి బ్రెయిన్కు కనెక్షన్ ఉండి, ఉమ్. అది యాక్టివ్గా ఉండి అన్నీ హెల్తీగా ఉంటే ఈజీగా చేయొచ్చు. ఉమ్. అది అయ్యేదానికి 1 నెల 2 నెలలు కష్టపడాలి, పడాలి. అవును. పని చేయాలా, కొంచెం అలవాట్లు మార్చుకోవాలి. ఉమ్. అప్పుడు మీరు యూ కెన్ గో ఫర్ ఫాస్టింగ్, యూ కెన్ వాక్ ఫ్రమ్ హియర్ టు గచ్చిబౌలి వరకు కూడా నడుచుకొని పోవచ్చు. ఉమ్. అన్ని చేసే శక్తి వస్తుంది, బోత్ Mm. మెంటలీ అండ్ ఫిజికలీ. ఉమ్. అది లేనప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. అది హెల్తీగా లేని వాళ్ళు ఏమి చేయలేరు. అవును. అవును. అందుకే నేను చెప్పేది హెల్తీగా ఉండేటప్పుడే ఇంకా ఎక్కువ హెల్తీగా ఉండేదానికి ఏం చేయాలనో అవి చేయండి. చేయాలి. ఉమ్. పొద్దున్న కేబీఆర్ పార్చుడు పరిగెత్తండి, నువ్వులు పూసుకొని ఎండలో ఉండండి, ఉమ్. ఆ ప్రాణాయామం చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరైనా హెల్ప్ చేయండి, ఉమ్. ఓల్డ్ ఏజ్ హోమ్కి పోయి పని చేయండి, స్విమ్మింగ్ పోండి, బ్రిస్క్ ఎక్సర్సైజ్ చేయండి, హార్ట్ లంగ్స్కి పాల్పిటేషన్ కొట్టుకునేట్లుగా బాగా హెవీ వర్క్ చేయండి. ఉమ్. ఇవన్నీ చేసినప్పుడు ఇంకా హెల్తీగా ఉంటాం. అవును. అవును. అన్ఫార్చునేట్లీ హెల్త్ పాడైపోయినప్పుడే హెల్త్ గురించి గుర్తుకొస్తుంది. Mm. ఎవడన్నా వాకింగ్ వచ్చి అంటే వాడు షుగర్ అని డాక్టర్ చెప్పింటాడు, అవును. అప్పటి వరకు వాకింగ్కే రాడు. ఉమ్. ఇంక వీడు వస్తానే నాయన రా షుగరా అందుకే వాకింగ్ వచ్చినావా అంటారు. అంటే ఉమ్. వాకింగ్కి రావాలంటే షుగర్ రావాలా, Mm. వాకింగ్ చేయాలా, ఉమ్. బై డిఫాల్ట్ వాకింగ్ చేయాలా, యాక్టివ్గా ఉండాలా ప్రతి ఉమ్. మనిషి ఉమ్. అన్ని జంతువుల్లాగానే. అయితే సార్ చాలా వీడియోస్లో చూసాను మీరు ఎక్కువగా రాగి జావా గురించే మాట్లాడతారు. సో ఇందాక కూడా అదే ఎక్కువ తీసుకుంటాను అమ్మా, అని అది చెప్పారు. నాకు నమస్కారం. ఏంటి సార్ అంటే దానివల్ల అంటే యూజెస్ ఏంటి? నేను 81లో ఇంజనీరింగ్ బెంగళూరులో చేరినప్పుడు నాకు అసిడిటీ వచ్చింది. ఆ. అంత ముందరే ఉండింటి, అది ఎక్కువ అటాక్ లాగా వచ్చి పొట్ట నొప్పి వచ్చి ఉమ్. వాళ్ళ డాక్టర్ దగ్గర పరిగెత్తిపోయినాం. ఉమ్. మా ఫ్రెండ్స్ తీసుకుపోయినారు. పోతే తలుపు తట్టి లేలే, నిద్ర లేలే. ఉమ్. సరే కొంచెం తర్వాత ఏదో పోయింది, వచ్చేసిన. అప్పటి నుంచి గ్యాస్ట్రిక్ మాత్రలు ఏదో ఒకటి వాడడము, తగ్గడము, ఉమ్. ఒక నెల తాగిపోవడము, ఉమ్. మళ్ళా నెల తర్వాత మళ్ళా రావడము, ఉమ్. మళ్ళా వాడ అట్లా సిమిటిడిన్, ర్యాంటిడిన్, ఫెమోటిడిన్, పెంటప్రోజోల్, ఓమెప్రోజోల్, జెలసిల్, రిఫ్లెక్స్, కాయం చూర్ణ, ఎనోసాల్ట్లు, ఉమ్. నాకు తెలిసి ఇంకేమైనా మిస్ అయ్యలేదు. ఇన్ని వాడడము రావడం ఇవి ఎంత బాధ అంటే, అసిడిటీ రాత్రి నిద్ర 2 నెలలకు వచ్చేస్తుంది. ఉమ్. నిద్ర లేచి అప్పుడు బిస్కెట్లు తిని అప్పుడు నీళ్ళు తాగి అప్పుడు కూల్ అవుతుంది. ఉమ్. అంటే లోపల మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది, అవును. పేగులకి యాసిడ్లు పోయి హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా ఉంటుంది కదా, అది డ్యామేజ్ చేయకుండా ఒక మ్యూకస్ మెంబ్రేన్, ఒక పల్సటి పొర ఉంటుంది. ఉమ్. ఆ పొర ఈ యాసిడ్ని తట్టుకునే శక్తి ఉంటుంది, అది డ్యామేజ్ అయింది. ఉమ్. ఎవరికైనా అవుతుంది. అదే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని ఫస్ట్ అనేది, మళ్ళీ అసిడిటీ అంటాం, మళ్ళీ అల్సర్ అంటాం. ఉమ్. మనం కింద పడినప్పుడు చర్మం చిరికిపోతుంది కదా, ఉమ్. అట్లా అవును. లోపల అవుతుంది, అదే అసిడిటీ, అల్సర్. ఉమ్. సో వాటికి హీలింగ్ రాగితో అవుతుంది అనేది కనిపెట్టినా. అచ్చా. సో అంత ముందర నాకు పొట్ట మండుతుంది, ఉమ్. ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైం తినాలి కదా. అవును. మనం అట్టే తింటా ఉన్నాం, ఏది తింటాము, 2 బజ్జీలు తింటాము, 2 బిజ్జీలు తింటాము, మళ్ళీ 10 గంటలకు కాఫీ తాగుతాము, ఇట్లా చూస్తానే ఎప్పుడు తారాడుతానే ఉంటాం, తిందామా ఇదే పని కదా మనకి. అవును. సో దానికి యాసిడ్ ఎప్పుడు రావాలా, ఎప్పుడు పంపించాలా, ఎప్పుడు ఎత్తి పెట్టాలా. మీ ఇంటికి 10 మంది భోజనానికి వస్తారు, ఉమ్. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతానే పాత్రలు అడుక్కొని ఎత్తి పెట్టుకోవాలి కదా. మళ్ళీ 10 మంది వస్తే అవును. వాళ్ళ పెట్టి మళ్ళీ 10 మంది వస్తే బయట కాసుకుంటే ఎట్లా ఇరిటేషన్ ఉండదా? ఆ. అట్లా బాడీకి కూడా ఒక టైంలో పెట్టి 1 గంట ఇట్లా ఓకే పెట్టేసి మళ్ళీ వదిలేయాలి. ఉమ్. అప్పుడు దాన్ని డైజెస్ట్ చేసుకుని అందరూ పెట్టేసి డైజెస్ట్ చేసుకొని లోపల పంపించేసి మళ్ళీ అది లోపల రిపేర్ మెకానిజం లేకపోతుంది. ఉమ్. అంటే లోపల పోయేసి ఏం చెప్తుంది, ఏం చేదారం ఉంది అవన్నీ తీసుకొని క్లీనప్ చేసుకొని అవన్నీ చేసుకుంటూ ఉంటుంది. మళ్ళీ ఎవడో సాయంత్రం అవసరం అది తింటే దాన్ని నోటీస్ తీసుకొని మనము దాని టైం ఇవ్వడం లేదు కదా. అవును. లేచినప్పటి నుంచి కాఫీ టీలతో మొదలుకొని తింటానే ఉండాము. ఉమ్. అది అవును. తినేది అరిగించి దాన్ని ఏమైనా చేయాలన్నా ఉమ్. నీ బాడీలో ఉండే టాక్సిన్స్, ఆ పొల్యూషను, గాలి పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఫుడ్లో పొల్యూషన్, ఇవన్నీ కెమికల్స్ ఇవన్నీ బ్రేక్ డౌన్ చేసి నువ్వు వెజ్ తిన్నావా, నాన్ వెజ్ తిన్నావా, ఐస్ క్రీమ్ తిన్నావా, ఇన్ని రకాలు తింటాం కదా, 10-20 రకాలు. ఉమ్. ఉమ్. అవన్నింటినీ సపరేట్ చేసుకొని అమ్మా అనే మళ్ళీ వేస్తానే ఉంటుంది. అవన్నీ చేరి ఫ్యాట్ ఎక్కువైపోయి బాడీలో ఇంక నా వల్ల కాదని
బ్లడ్లో దోసేస్తే అప్పుడు షుగరు అని అంటారు. మ్మ్. అంతవరకు షుగర్ వచ్చే వరకు మనం డైటే గురించి ఆలోచించం. మ్మ్. సో ఆటోమేటిక్గా ఒకసారి తింటే నీకు సాయంత్రం వరకు ఆకలి కాకుండా ఎనర్జెటిక్గా ఉంటే సూపర్ ఫుడ్ అని అర్థం. మ్మ్. అది ఓన్లీ మిల్లెట్స్ అంటే రాగులు, సద్దలు, జొన్నలు కూడా మిల్లెట్సే. అవును. అవి తక్కువ పీచు పదార్థం ఉంటుంది, అవి తింటే కూడా చాలు. మ్మ్. ఇప్పుడు నేను అందరినీ మిల్లెట్స్ తినండి నేను కూడా చెప్పడంలే. మ్మ్. ఫస్ట్ మీ ఇంట్లోనే జొన్న రొట్టెలు తినే అలవాటు ఉంది. మ్మ్. ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు చాలా మంది తెలంగాణ వాళ్ళు ఉంటే, కర్నూలు వాళ్ళు ఉంటే, మ్మ్. రాయలసీమలో అవును. అందరికీ అనంతపురం వాళ్ళు ఉంటే జనరల్ గా జొన్న రొట్టి పాసిబుల్. ఫేవరెట్. ఎట్లా చేయాలో ఏం చేయాలో అంటే నేర్చుకోండి నాయన. అందరికి కంప్లైంట్ ఏమంటే నా భార్య చేయడం లేదు సార్ మీరన్నా చెప్పండి అంటే, నీ భార్య నేను చెప్తే ఎందుకు వింటాది రా స్వామి, నువ్వు 7 అడుగులు నడిచి 3 లేసి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకోండి నీ భార్య, నువ్వే నెట్టగా చెయ్యి, లేదు నువ్వు చేసుకో, నువ్వు రొట్టి చేసి నేర్చుకొని నువ్వన్నా చేసి పెట్టు, రాగిదా నువ్వు చేసన్నా పెట్టు. సో ఎప్పుడైతే ఈ న్యూట్రిషియస్ ఫుడ్ పొద్దున్నే బాగా తింటామో అప్పుడు 6 గంటల ఫుడ్ మీద మైండే ఉండదు. అంటే నీకు ఇష్టమైన ఫుడ్ స్వీట్లు పెట్టినా నువ్వు తినవు. అవును. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ రైట్ ఫుడ్. ఆ రకమైన ఫుడ్ తింటా ఉంటే నీ బాడీ ఎప్పుడన్నా ఫుడ్ సరిగా లేకపోయినా 2 రోజులు ఫుడ్ లేకపోయినా తట్టుకునే శక్తి వస్తుంది. సో ఇది ఎక్స్పీరియన్స్ కావాలి, నేను చెప్తే అయ్యేది కాదు.